సూపర్ సార్. సార్ ఎక్కువ మనం ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నాం అనగానే ప్రతి ఒక్కరం కూడా 2 రోజులు వెళ్ళినా 3 రోజులు వెళ్ళినా ఫుడ్ అక్కడ వాటర్ సెట్ అవుతుందా కాదా, ఎటువంటి ఇష్యూస్ వస్తాయి, ఆబ్వియస్లీ ఇష్యూస్ వస్తాయి. మీకు అలా ఫుడ్ వల్ల వాటర్ వల్ల ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? వాటర్ వల్ల అంటే కొన్నిసార్లు వస్తుంది, కానీ ఇప్పుడు మనం సీజన్ ట్రావెలర్ అయిపోయాం కదా, ఇప్పుడు ఏదైనా ఇమ్యూనిటీ అంటారు కదండి. ఫస్ట్ టైము అంటే చాలామంది అమెరికా వెళ్ళి 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉండి ఇక్కడ పెరిగి వచ్చి ఇక్కడ రాగానే చాలామంది సిక్ అవుతారు. చాలామంది, నేను కూడా ఫస్ట్లో 2 ఏళ్ళు వెళ్ళిపోయి స్టూడెంట్కి వచ్చి రాగానే ఏదో రోడ్ మీద తింటే సిక్ అయిపోయింది. అది ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, ఎందుకంటే అమెరికా రిలేటివ్గా డస్ట్ ఎక్కువ ఉండదు, క్లీన్ కంట్రీ, శానిటేషన్ అంతా బాగుంటుంది. సో మన బాడీకి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో ఇండియాలో పెరిగినప్పుడు మన ఎక్కడికి వెళ్ళినా ఏం ప్రాబ్లం రాదు, ఎందుకంటే మన ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితి అది. సో ఇమ్యూనిటీ ఇప్పుడు ఇంత ట్రావెల్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ బిల్డ్ అయిపోతుంది. సో నాకైతే ఎప్పుడు ప్రాబ్లం రాలేదు, ఎక్కడికి వెళ్ళినా బాగానే. ఒక్కసారి కూడా సార్, అసలు ముందుగా మనం ఏదైనా ఒక పని చేయాలన్నా ఏదైనా గోల్ పెట్టుకోవాలన్నా ఎవరినో ఒకరిని చూసి ఇన్స్పైర్ అవుతుంటారు జనరల్గా. మీరు ఇలా ఇన్ని దేశాలు చుట్టి రావాలి అనే ఒక ఆలోచన రావడానికి మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా సార్? నిజంగా చెప్తున్నా, ఇది లేదు. కాకపోతే ఈ చిన్నప్పుడు చదువుకుంటాం కదా హిస్టరీ, అన్నీ అక్కడి నుంచే. మార్కో పోలో గురించి చదివినప్పుడు, ఫాహియన్ గురించి చదివినప్పుడు, హ్యూన్ సాంగ్ అని చదివినప్పుడు, ఐబన్ బట్టుటా ఇలాంటి వాళ్ళు చదివినప్పుడు తెలియకుండానే చంద్రముఖిలాగా ఫీలింగ్స్ వచ్చేవి. సో మళ్ళీ నేను కొత్తగా ట్రావెల్ చేసి ఉంటే మీరు అనొచ్చు మన తెలుగులో ఈ వ్లాగర్ని చూసో, హిందీలో ఆ వ్లాగర్ని చూసో అని. కానీ మన ట్రావెల్ అసలు యూట్యూబే 2014 అనుకుంటా వచ్చింది. యూట్యూబ్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్ కూడా లేదు. నేను ట్రావెల్ చేసిన 10 ఏళ్ళకి ఆర్కుట్ అని ఒక టూల్ వచ్చింది, అప్పుడు సోషల్ మీడియా లేదు. సో ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతాం? సో ఇలాంటి సీజన్డ్ ఏజ్ ఓల్డ్ ట్రావెలర్స్ని చూసే ఇన్స్పిరేషన్. సో ఇది స్వచ్ఛందంగా వచ్చిన ఇంట్రెస్టే. ఓకే సార్, ఒక ఇంటర్వ్యూలో నేను విన్నాను హర్ష సాయి గారు నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పి. ఏ విషయంలో సార్ మీరు ఇన్స్పైర్? హర్ష సాయి దేనికి ఇన్స్పిరేషన్ అంటే ఆయన వీడియోస్ బాగా వైరల్ వెళ్తాయి కదా. ఆయన ఇప్పుడు చాలామంది డబ్బులు సంపాదించి వాళ్ళ కోసం వాళ్ళు మెడల్ కట్టుకుంటారు, కానీ మళ్ళీ దాన్ని రీసర్క్యులేట్ చేసి సొసైటీకి ఇవ్వరు కదా. డబ్బులు ఎలా వచ్చినా, సో ఆయన డబ్బులు ఎలా వచ్చాయో నన్ ఆఫ్ మై బిజినెస్, నాకు అనవసరం. ఆయన చూసింది ఏంటంటే ఆయన సూట్ కేసుల నిండా లక్షలు ఇచ్చేస్తున్నాడు. ఆ లక్షల్లో ఆయన ఇవ్వకుండా ఆయన పెట్టుకోవచ్చు కదా. వీడియోలు చేయాలంటే ఆయన వీడియోలు చేసుకోవచ్చు, ప్యాలెస్లో చేసుకోవచ్చు. సో నాకు అది నచ్చింది. నాకు అనిపించింది ఆయన చాలా చిన్న 21, 22, ఇప్పుడు ఎంత 24 నాకు తెలియదు, నేను కలిసినప్పుడు 23 అనుకుంటా. సో ఇంప్రెస్డ్. ఒక 23 ఏళ్ళోడు ఇంజనీరింగ్ అప్పుడే పాస్ అయ్యి లక్షలు ఇచ్చేస్తున్నాడు. ఆ లక్షలతో ఆయన ప్యాలెస్లో కట్టుకోవచ్చు కదా. సొసైటీకి ఇస్తున్నాడు. ఇట్స్ ఇంపాసిబుల్ టు హెల్ప్ ఎవ్రీబడి. అట్లీస్ట్ ఆయన కొంతమందికి హెల్ప్ చేస్తున్నాడు కదా. అది చూసి నాకు అనిపించింది, సరే హర్ష సాయి కంటే మనం వెల్ సెటిల్డ్, ఆయనకన్నా ఏజ్ ఉంది, బాగానే ఉంది, సో మనం కూడా చేద్దామని. ఎలా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలోని ఎంత నెగిటివిటీ ఉందంటే, మీరు ఎలా అంటే ఎవరినో కనుక్కొట్టామని, సో అంత నెగిటివిటీ ఎందుకు అలా అయిపోయిందో తెలియదు. ఇట్స్ వెరీ సాడ్. సో అలా ఒకటి చేసినప్పుడు నేను హర్ష సాయిని ఎలాగైనా కలాలి అనుకున్నాను. ఏ మీడియాకి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చేవాడు కాదు, ఎవరికి లేదు. నాకు అనిపించింది సరే నేను కూడా ఒక చారిటీ ప్రోగ్రామ్ చేసి దాన్ని ఆయనకి డెడికేట్ చేద్దామని. మా వీధి పక్కన ఒక ఆయన ఉంటే విసిరి చేస్తుంటాడు ఎండ, ఆయనకు ఒక నైలాన్ సిల్క్ అంబ్రెలా ఏదో 3000 రూపీస్, తర్వాత ఆయనకి కొంచెం క్యాష్ ఇచ్చి హెల్ప్ చేసి హర్ష సాయి ఇన్స్పిరేషన్తో వీడియో పెట్టాను. బికాస్ ఐ వాంటెడ్ టు రీచ్ హర్ష సాయి ఒకటి. 2, ఈ రియలీ ఇన్స్పైర్డ్ మీ టు డూ దిస్ మాట. అంటే ఒక చిన్నోడు ఎంత చేస్తున్నాడని వీడియో పెట్టి మొత్తానికి ఐ వాజ్ ఏబుల్ టు రీచ్ హిమ్. దాన్ని కూడా కాంట్రవర్సీ, డబ్బులు ఇచ్చి చేసావా కదా, 10,000 రూపాయలు ఇచ్చి వీడియో చేస్తే 5 లక్షల వ్యూస్ వస్తాయి. ఆ టైంలో నేను ఇంట్లో కూర్చొని బజ్జీలు తిన్నా కూడా 5 లక్షల వ్యూస్ వచ్చేవి. మరి 10,000 కోసం 5 లక్షలు అంటే చెప్పేవాళ్ళకి బుద్ధి ఉండకపోతే వినేవాళ్ళకి బుద్ధి ఉండాలి. కానీ అన్ఫార్చునేట్గా 2 జరుగుతుంటాయి. సో ఆ విధంగా హర్ష సాయి ఈజ్ వెరీ ఇన్స్పిరేషనల్. ఈ మధ్యన నేనేవో కాంట్రవర్సీ వీడియోస్ చూశాను చాలా, దాని గురించి బెట్టింగ్ యాప్స్ చేయొచ్చా లేదా నేనైతే ప్రమోట్ చేయలేదు కాబట్టి నాకు ఒపీనియన్ లేదు, నేనేమనుకుంటాను కూడా అనవసరం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హీ హాస్ డన్ అ లాట్ ఆఫ్ సర్వీస్. నేను చూసి అంటే మనం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ చూస్తుంటాం కదా, వాళ్ళు చేస్తుంటారేమో నాకు తెలియదు. నేను చూసిన వాళ్ళు ఆయనే మ్యాక్సిమం సర్వీస్ చేశాడు కాబట్టి ఐ రియలీ ఫైండ్ హిమ్ వెరీ ఇన్స్పిరేషనల్. చిన్నోడైనా కూడా అమేజింగ్ అయ్యి నేను ఆయన ఇన్ పర్సన్ కూడా కలిశాను. నోవోటెల్ హోటల్లో ఆయన వైజాగ్లో ఉన్నప్పుడు బేసిక్గా నేను అనుకున్నాను సరే పెద్ద యూట్యూబర్ కదా మనకి టైం ఇస్తాడా లేదా 5 నిమిషాలని. ఆయన మాట్లాడే విధానం కానీ వెరీ ఎండీరింగ్ మాట. మా ఇంటర్వ్యూ అయిపోయి నేను వెళ్ళిపోతుంటే ఏం బ్రో నాకు కనీసం హగ్ ఇవ్వా అని అడిగాడు వెళ్ళిపోయినప్పుడు.
సో సచ్ వెరీ ఫైన్ మ్యాన్, వెరీ నైస్ జెంటిల్మెన్. ఇది ఇంకా ఎక్కువ ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యన ఏదో చాలా కాంట్రవర్సీ ఆయన పేరు మీద అయ్యింది కాబట్టి ఐ నో హిమ్, ఐ సీన్ హిమ్. ఆయన డబ్బులు సంపాదించుకోవాలంటే కొంతమంది వేరే వాళ్ళ అమ్మల్ని తిట్టి, వేరే వాళ్ళ పిల్లల్ని తిట్టి డబ్బులు సంపాదించుకుంటారు, కొంతమంది పిల్లల్ని అబ్యూస్ చేసి డబ్బులు సంపాదించుకుంటారు. ఆయన ఏవో ప్రమోషన్స్ చేశాడు, ఆ ప్రమోషన్స్ ఏవో నాకు తెలియవు డీటెయిల్స్ కాబట్టి నాకైతే ఇష్యూ లేదు. నేను ఓన్లీ ఆయన ఇచ్చిన చారిటీ పార్ట్ చూసి ఇన్స్పైర్ అయితే అయ్యాను. ఓకే, మొత్తం చెప్పాను, ఎక్కడ వదలకుండా. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కొంతమంది ఫ్యామిలీని తీసుకొచ్చి అలా మాట్లాడుతుంటారు పర్సనల్గా ఫ్యామిలీ వైపుకి వచ్చి అని చెప్పి, అలా చాలా వరకు నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. నెగిటివ్ కామెంట్స్ పెడితే ఓకే, మన వైఫ్ ఫోటో పెట్టి ఆ వైఫ్ ఇలాగ అని చేసినట్టు నేను ఇప్పుడు మీ ద్వారా నేను రేవంత్ రెడ్డి గారిని, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, ఇలాగా తల్లుల్ని, పెళ్ళాల్ని, కూతుర్ని అబ్యూస్ చేస్తే మీకు ఓకేనా? లోకేష్ గారు ఇప్పుడు పవర్లో ఉన్నారు. లోకేష్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు పవర్లో ఉన్నారంటే లోకేష్ గారు ఐటీ మినిస్టర్. ఆయనకి నా క్వశ్చన్, నా ఫ్యామిలీని కూడా విపరీతంగా అబ్యూస్ చేశారు. నా దగ్గర అన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి. నేను ఎవరికి చెప్పుకోవాలి? నేను అమెరికాలో ఉంటున్నా, కానీ మా ఫ్యామిలీ, మా అమ్మ నాన్న ఉండేది భారతదేశంలోనే కదా, అందరూ చూసేది భారతదేశంలో కదా. దీనికి ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు? ఆయనకి జరిగింది అబ్యూజ్, సో ఫస్ట్ ఆయన యాక్షన్ ఆయన తీసుకోవాలి. తీసుకున్నాక చంద్రబాబు నాయుడు గారు మొన్న నేను ఒక స్టేట్మెంట్ విన్నాను. ఆయన ఏం చెప్పారంటే సోషల్ మీడియాలోని ఎవరైనా ఆడవాళ్ళని అబ్యూస్ చేస్తే, వీకెస్ట్ లింక్ కదండి, మన అమ్మలు, మన పిల్లలు, మన డాటర్స్, నాకు ఎమోషనల్ అంటే యూ డోంట్ నో వాట్ ఐ వెంట్ త్రూ. సో ఇలా అబ్యూస్ చేసినప్పుడు ఏం యాక్షన్ తీసుకుంటారు? అంటే ఇక్కడ అబ్యూస్ చేసేసి వేరే దేశం వెళ్ళి దాగుంటే ఓకేనా అని రప్పించలేరా? మీకు ఒక ఇజ్రాయెల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం, చుట్టుపక్కల శత్రువులు, పక్కన మీద లెబనాన్, ఇటు పక్క సిరియా, ఇటు పక్క జోర్డన్, చుట్టూ పాలెస్తైన్, కింద ఈజిప్ట్, కొంచెం దూరంలో ఇరాన్, ఇరాక్. వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది ఇలానే చేస్తుంటారు. ఇజ్రాయెల్లో ఒక బాంబ్ బ్లాస్ట్ చేసేసి పక్క దేశం వెళ్ళి దాగుంటారు. ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? జస్ట్ నేను మీకు చెప్తున్న ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ ఇల్లుని స్వాధీనం చేసుకొని వాళ్ళు వచ్చేటట్టు చేస్తారు. ఇప్పుడు మీరు వెళ్ళిపోయారు క్రైమ్ చేసి, మీ ఇల్లుని గవర్నమెంట్ సీజ్ చేసింది అనుకోండి, రాక తప్పుతుందా? ఇజ్రాయెల్లో ఇది చేస్తారు అని చెప్తున్నా. ఇది ఇండికేటర్ అనుకోండి, ఏమనుకోండి. అంటే మీరు క్రైమ్ చేసేసి మీరు భారతదేశం రాకుండా ఎక్కడో ఉండిపోయి మీరు వేరే పెళ్ళాలని అబ్యూస్ చేసేసి చేస్తే ఓకేనా? మీకు ఓకేనా? మిమ్మల్ని ఎవరో తిట్టేశారు ఉత్తరే, మీకు సంబంధం లేదు దేనికి, అది ఓకేనా? సో ఈ క్వశ్చన్ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకంటే మన సీఎంలు కాబట్టి వాళ్ళు. అపోజిషన్లో ఉండే జగన్ అన్నని, తర్వాత కేసీఆర్ గారిని కూడా అడుగుతున్నాను, ఎందుకంటే వాళ్ళు కూడా చేయాలి కదా. అంటే ఫీమేల్ అబ్యూస్ అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఈ మధ్యన ఏదో ఒక కాంట్రవర్సీ అయింది, అది ఫిల్మ్ స్టార్స్ వచ్చేసి దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేశారు కాబట్టి 24 hours జస్టిస్ జరిగింది. అంటే ఫిల్మ్ స్టార్స్ చెప్పకపోతే 24 hours జస్టిస్ చేయరా? ఇప్పుడు నేను అమెరికాలో ఉంటున్నా, ఐఎమ్ వెల్ ఆఫ్ గై అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ ద రిచెస్ట్ గై, బట్ నాకు ఓకే. మరి నా వైఫ్ని అబ్యూస్ చేస్తే, అది భారతదేశంలో ఉండి, తెలంగాణలో, ఆంధ్రాలో ఉండి దొంగ ఐడీలు పెట్టుకొని అబ్యూస్ చేస్తే ఏం యాక్షన్ తీసుకుంటారో మేము వరకు చెప్పాలి. అమెరికా గవర్నమెంట్కి ఎలా చెప్తాం? అబ్యూజెస్ ఉన్నది ఇక్కడ కదా. సో దాని గురించి ఐ రియల్లీ వాంట్ టు స్పీక్ విత్, ఇప్పుడు నేను 190 దేశాలు తిరిగిన మొదటి తెలుగుడుగా ఎప్పుడో ఒకసారి నాకు ఛాన్స్ దొరుకుతుంది. ఇదే క్వశ్చన్ నేను అడుగుతాను, మీ స్త్రీ ప్రొటెక్షన్ గురించి. ఐ విల్ ఆల్సో ఆస్క్ ద అపోజిషన్, ఇలా అబ్యూజ్ అయినప్పుడు, ఇలా తల్లులు అబ్యూజ్ అయినప్పుడు, పెళ్ళాలు అబ్యూజ్ అయినప్పుడు, మా మైనర్ డాటర్స్ అబ్యూజ్ అయినప్పుడు ఏం యాక్షన్ తీసుకుంటారు? సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎవ్రీబడి వాచింగ్. ఇవాళ నిన్న మా అమ్మ అయిపోయింది, రేపు విల్ బి యువర్ మదర్, డే ఆఫ్టర్ టుమారో విల్ బి యువర్ వైఫ్. అప్పుడు ఏం చేస్తారు? అది నా క్వశ్చన్, మీ ద్వారా అడుగుతున్నా. ఇప్పటిదాకా ఇది అసలు టచ్ చేయకూడదు అనుకున్నాను, కానీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అవును సార్, నిజంగా చాలా సెన్సిటివ్ టాపిక్ సార్ ఇది. మీకు అనిపించలేదా ఇలాంటివన్నీ జరిగిన తర్వాత ఎందుకు ఇవన్నీ ఇలా ఫ్యామిలీ వరకు వస్తున్నాయంటే నేను వద్దు, దూరంగా ఉండాలి అని చెప్పి అనిపించి అప్పుడు అనుకున్నా. అప్పుడు పాలిటిక్స్ అవుతుంది, పవన్ కళ్యాణ్ గారి మీద జరిగే ట్రోలింగ్ కానీ, జగన్ గారి మీద జరిగే ట్రోలింగ్ కానీ, మోదీ గారి మీద జరిగే ట్రోలింగ్ కానీ, లోకేష్ గారి మీద జరిగే ట్రోలింగ్తో చేస్తే వాళ్ళ నాకన్నా అన్ని విధాలా బెటర్ ఆఫ్. అంటే పెద్ద ఫ్యామిలీ, డబ్బు ఉన్నోళ్ళు, పవర్ ఉన్నోళ్ళు, పరపతున్నోళ్ళు, వాళ్ళకే తప్పనప్పుడు నాకు ఇది అయింది బ్యాడ్. కాకపోతే దట్ మూవ్స్ యూ ఫార్వర్డ్. ఎవడో ఏదో తిట్టాడని, ఎవడో మా అమ్మని అన్నాడని నా ప్రయత్నం నేను వినిపించుకుంటే నా జీవితమే వ్యర్థం. అదే కదా వాళ్ళకి కావాల్సింది. సో అప్పుడు వాళ్ళని గెలిపేలా ఇస్తాను. సో ఇంకా డిటర్మిన్డ్గా నేను అసలు అయితే 2025లో కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. 1 year ముందే కంప్లీట్ చేస్తాను. అది రిజాల్వ్.
Boosting గా తీసుకున్నారు ఎగ్జాక్ట్లీ, నేను ఛాలెంజ్గా తీసుకున్నా. నా యూట్యూబ్ని కావాలని సప్రెస్ చేసి వ్యూస్ రాకుండా చేసి, అది నా బ్రెడ్ అండ్ బటర్ కాదు కదా. రేపు నా యూట్యూబ్స్ ఉన్నాయినా నా లైఫ్ స్టైల్ అసలు ఏం మారదు. సో అది కూడా నేను చెప్తున్నా, ఎవరో ట్రావెల్ చేస్తున్నారని, ఎవరికో యూట్యూబ్ వ్యూస్ వస్తున్నాయని మీరు చదువు మానేయకండి, జాబులు మానేయకండి. ఫస్ట్ చదువుకోవాలి, బాగా కెరియర్ బిల్డ్ చేయాలి. అప్పుడు యూట్యూబ్లో వ్యూస్ వచ్చినా రాకపోయినా యూ స్టిల్ ద మ్యాన్, రైట్? సో దట్స్ మై ఎగ్జాంపుల్. సో లాస్ట్ 1.5-2 years ఒక్క స్పాన్సర్షిప్ చేయకుండా, ఒక్క ప్రమోట్ చేయకుండా, ఒక్కడిని సోషల్ బెగ్గింగ్ చేయకుండా, నా డబ్బులతో నేను తిరిగితేనే ఇంత నెగటివిటీ కావాలని చేసి అబ్యూస్ చేసిన అట్ ద ఎండ్ వాట్ డిడ్ ఐ ప్రూవ్? క్వశ్చన్ అయితే పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలి, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు కూడా అబ్యూజ్ అయింది కదా. సో ఇప్పుడు మీరు గవర్నమెంట్లో ఉన్నారు, ఇలా స్త్రీ అబ్యూజ్ అవుతుంది, మీ వాళ్ళు అబ్యూజ్ అయ్యారు, మా వాళ్ళు అబ్యూజ్ అయ్యారు, దానికి స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని ఒక్కళ్ళనో ఇద్దరినో ముగ్గురునో అరెస్ట్ చేసి కరెక్ట్ లీగల్ ప్రొసీడింగ్ చేస్తే మిగతా వాళ్ళందరూ కంట్రోల్ అవుతారు. ఇది నా విన్నపం, అభ్యర్థన, ఏమనుకుంటే అది రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ఓకే సార్, మీరు వీటితో పాటు ట్రావెలింగ్ వ్లాగ్స్తో పాటు మూవీ రివ్యూస్ కూడా చేస్తుంటారు కదా. మీకు సినిమాలంటే ఆసక్త ఏంటి? సినిమాలంటే నిజంగానే ఆసక్తి. సినిమాలు ఇందాకలా ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, మారేడుమిల్లి అని, అక్కడ అన్ని ఇళయరాజా పాటలు వస్తున్నాయి, అభినందన, అన్ని పాటలు లిరిక్స్ కూడా వచ్చు. సో సినిమాలు చూడాలని తప్పన. ప్లస్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఎవరికైనా ఏమైనా ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్ అప్పుడు, అరే మనకు వ్యూస్ రావాలి, మనమే ఫస్ట్ చెప్పాలి అని అది కూడా కోరిక ఉంటుంది కదా. సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉంది, ప్లస్ మేము అమెరికాలో ఉంటాం కాబట్టి చాలా సినిమాలు ఇక్కడికన్నా ముందు మాకు అక్కడ రిలీజ్ అవుతాయి కొన్ని గంటల ముందు. సో ఫస్ట్ రివ్యూ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ ఫస్ట్ రివ్యూ ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ థ్రిల్ ఉంటుంది. సో అందుకని సినిమాలు చేసి సినిమా రివ్యూలు కూడా. ఇప్పుడు ఎలా అంటే నేను ఫుల్ టైం ట్రావెలర్ కాదు, బ్యాగ్ వేసుకొని ఊరు హాప్ చేయడం కాదు, ఒక ఛానల్ ఉంది. నేను ట్రావెల్ చేయనప్పుడు కాంటెంట్ చేయాలి కదా. ఎలా అంటే మీకు తెలుసు, మీరు యూట్యూబ్ చేస్తారు, 3 నెలలు చేసి 3 నెలలు ఖాళీగా కూర్చుంటే మళ్ళీ ఛానల్ రావు. సో ఆ విధంగా హోమ్ వ్లాగ్స్ చేస్తాం. జనాలు అడుగుతారు, నువ్వు ట్రావెలర్వా హోమరా అంటే, ట్రావెలర్స్ తినరా, ట్రావెలర్స్ ఫ్యామిలీలో ఉండవా, ట్రావెలర్స్ సినిమాలు చూడరా, ఎవడో ఒకటి చెప్తాడు, బుద్ధి లేని వాళ్ళు అది ఫాలో అయ్యి ఈ క్వశ్చన్ అడుగుతారు. అంటే నువ్వు ట్రావెలర్ కదా, సినిమా రివ్యూ ఎందుకు చేస్తున్నావు అని. మరి నువ్వు స్టూడెంట్ కదా, నువ్వెందుకు సినిమా చూస్తున్నావు, అంతే కదా. సో సెన్స్లెస్ క్వశ్చన్స్ ఉంటాయి. కాకపోతే ఇవన్నీ మేము పట్టించుకోవడం, చెప్పాం కదా, రాట్కి వెళ్ళిపోయాము. ఇప్పుడు భయం లేదు అంటే అన్నిటికీ ఫేస్ చేయడానికి. సో నాకు సినిమా చూడాలనిపించింది, నేను రివ్యూ చేశాను. తమ్నైల్ మీద క్లియర్గా సినిమా రివ్యూ అని ఉంది. నీకు ప్రాబ్లం ఉంటే మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఛానల్, వాట్స్ యువర్ ప్రాబ్లమ్ అని. సో అలా ఇంట్లో ఉన్నప్పుడు హోమ్ వ్లాగ్స్ చేస్తాం. ఎందుకంటే ఒక ట్రావెలర్ అన్నోడికి ఒక లైఫ్ ఉంటుంది, వాడికి ఒక కుకింగ్ ప్యాషన్ ఉంటుంది, తినే ప్యాషన్ ఉంటుంది, సినిమా చూసే ప్యాషన్ ఉంటుంది, ఇంట్లో ఉండి రిలాక్స్ అయ్యే ప్యాషన్ కూడా ఉంటుంది కదా. సో అందరూ అడ్మిరేషన్, ఎందుకంటే ఇప్పుడు ఆర్డినరీ ఫ్యామిలీలో పుట్టి ఒక సెట్ ఆఫ్ లైఫ్ అనుభవించి ఇంత తిరిగినప్పుడు వాళ్ళు మన ఓన్ చేసుకుంటారు చూసేవాళ్ళు. వాళ్ళకి చాలా ఆసక్తి ఉంటుంది, నీకు అంత డబ్బులు వస్తున్నాయి, నువ్వేం జాబ్ చేస్తున్నావు, ఇంట్లో ఏం తింటావు, పొద్దున్న ఏం తింటావు. సో ఇట్స్ ఆల్ లైక్ అ లార్జర్ ఫ్యామిలీ. అందుకని సినిమా రివ్యూలు, హోమ్ వ్లాగ్స్, ట్రావెల్ చేయనప్పుడు. సుమారుగా ఒక్క ట్రిప్కి ఎంత ఖర్చు వస్తుంది సార్? మళ్ళీ డిపెండ్స్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో రోజుకి 30,000 రూపాయలు ఇచ్చిన ఉండగలిసిన హోటళ్ళు ఉన్నాయి. ఐటీసీ కోహినూర్లో స్వీట్లో అంటే 22, 32 ఎంతో ఉంటాయి. 500 రూపాయలు కూడా చిన్న హోటల్లో ఉండొచ్చు. సో ఈ బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా వేరే దేశం వెళ్ళినప్పుడు టికెట్ కాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టికెట్ మీద మిగతా అంతా హోటల్స్ మోరలెస్ సేమ్ ఉంటుంది, ఫుడ్ కాస్ట్ మోరలెస్ సేమ్ ఉంటుంది, టికెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఒక ఫారెన్ ట్రిప్ వేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక వెళ్ళడానికి 30-40 వేలు అయిపోతుంది. అదే అమెరికా రావాలంటే 5 లక్షలు అవుతుంది కదా. సో అలాగా చెప్పలేను ఒక ఇష్యూ. కానీ ఓవరాల్గా యావరేజ్గా 195 దేశాలు వేసుకుంటే కనీసం ఒక ఫ్యామిలీ వెళ్ళాలన్నా, బాగా ట్రావెల్ చేయాలన్నా, ఒక ట్రిప్కి మీరు 2 లక్షలు వేసుకున్నా, యావరేజ్ చెప్తున్నా, 195 × 2 లక్షలు ఎంత అవుతుంది లెక్కల్లో వీక్ సార్? ఆల్మోస్ట్ 2 కోట్లు, 2 కోట్లు కాదు, 2 × 2 4 కోట్లు అయిపోయింది అక్కడే. ఇది సింపుల్గా వెళ్ళి రావాలంటే. అలాంటిది మల్టిపుల్ ట్రిప్స్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చి వెనక్కి. సో